హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024 సంబంధించి ఏప్రిల్ నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ గురించి డిస్కస్ చేద్దాం. సో కరెంట్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి నెల మారుతూ ఉంటుంది. సో కాబట్టి చివరిదాకా అయితే చూడండి. ఈ 2024 ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఎకానమిక్ కరెంట్ అఫైర్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు కూడా 2024కు సంబంధించి రిమైనింగ్ మంత్స్ వీడియోలు కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియో లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ వీడియోలు కూడా చూడండి, ఎందుకంటే ఇది ఎకానమీ కాబట్టి మంత్లీ వైజ్ మారుతూ ఉంటుంది. సో కాబట్టి అవి కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లే తెలుపుదాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మొదటిగా మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో ఈ యొక్క ఎకానమీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి క్రింది వాణిలో సరైనది ఏది అని అడిగాము క్వశ్చన్ వచ్చేసి. సో ఆప్షన్స్ వచ్చేసి 1935 ఏప్రిల్ 21న ఏర్పడింది, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది, అండ్ ఒక గవర్నర్ మరియు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. సో ఈ క్రింది వాణిలో సరైనది ఏది అని అడిగారు. సో ఏది సరైనది అనేది మీరు ఆన్సర్ చేయండి. సారీ, ఇక్కడ క్వశ్చన్ అనేది రాంగ్ అవ్వడింది. ఆర్బీఐకి సంబంధించి క్రింది వాణిలో సరైనది కానిది అని ఉండాలి. సరైనది కానిది అంటే తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాలన్నమాట. సో ఈ మూడింటిలో తప్పుగా ఏవి ఉన్నాయి అనేది మీరు గుర్తించాలి. సో ఆప్షన్స్ వచ్చేసి ఏబి, బీసీ, సిఏ అండ్ అన్నీ సరైనవి. సో ఆన్సర్ అనేది మీరు కరెక్ట్గా చూడండి. ఈ క్రింది వాణిలో ఏది తప్పుగా ఉన్నది, క్వశ్చన్ అనేది బాగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక టాపిక్లోకి తెలుపుదాం. సో 2024 మార్చి నెలకు సంబంధించి జీఎస్టీ వసూల్లో ఒకసారి చూస్తే 1.78 లక్షల కోట్లకు చేరడం జరిగింది 2024 మార్చి నెలకు సంబంధించింది. అండ్ దేశీయంగా లావాదేవీలు పెరగడం 17.6% పెరగడం ఇందుకు కలిసి వచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొనడం జరిగింది. సో 2024 మార్చిలో జీఎస్టీ వసూళ్ళు ఎంత వచ్చేసి 1.78 లక్షల కోట్లు. ఓకే, అండ్ నెక్స్ట్, సో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఫిన్కేర్ విలీనం కావడం జరిగింది. సో ఏంటనేది విషయాలు చూద్దాం. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విలీనం కావడం జరిగింది. సో ఈ రంగంలో ఇది మొదటి విలీనం. సో ఈ యొక్క స్మాల్ ఫైనాన్స్ రంగంలో ఇదే అనమాట. సో ఫస్ట్ విలీనం అనమాట. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. 2024 ఏప్రిల్ 1 నుండి ఈ యొక్క విలీనం అయితే అమల్లోకి రావడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, సో యూపీఐ పేమెంట్స్ సేవలు అనేవి పెరుగుదల నమోదు కావడం జరిగింది 2023-24 ఆర్థిక సంవత్సరంలో. యూపీఐ అంటే తెలుసు కదా మీకు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చి 31 వరకు యూపీఐ ట్రాన్సాక్షన్ వచ్చేసి 13,115 కోట్లకు చేరింది. అండ్ ఈ యొక్క 13,115 కోట్ల యొక్క విలువ వచ్చేసి 199.29 లక్షల కోట్లు. ఓకే, ట్రాన్సాక్షన్స్ వేరు అండ్ ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ విలువ వేరు, కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకే, 2023-24 మొత్తం ట్రాన్సాక్షన్ విలువ అంటే 199.29 కోట్లు చెప్పాలి, లక్షల కోట్లు అని చెప్పాలి. ఒకవేళ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అడిగితే 13,115 కోట్లు అని చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్, సో డిజిటాను ప్రారంభించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో సైబర్ నేరాలను ఎందుకు ప్రారంభించింది అని అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సైబర్ నేరాలను ఎదుర్కోవడం కోసము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క డిజిటాను ప్రారంభించడం జరిగింది. సో డిజిటా అంటే వచ్చేసి డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ, ఒక్కోసారి ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు. అండ్ ఇది ఏంటంటే ఇది యాప్ల యొక్క ధృవీకరణను ప్రారంభిస్తుంది. డిజిటల్ లోన్ యాప్ల పర్యవేక్షణ ఈ యొక్క డిజిటా అనేటువంటి కేంద్రం నుండే జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్, సో ప్రపంచ బ్యాంకు అంచనా వేయడం జరిగింది 2024లో భారతదేశం యొక్క వృద్ధి ఎంత శాతం అంట 7.5%గా అంచనా వేసింది 2024 ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించి. సో భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. అండ్ గతంలో 1.2%, గతంలో కంటే 1.2% పెంచడం జరిగింది. సో భారతదేశంలో బలమైన వృద్ధితో పాటు పాకిస్తాన్, శ్రీలంకలో రికవరీతో దక్షిణాసియాలో వృద్ధి 6% నమోదు కావచ్చని పేర్కొంది. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశ వృద్ధి రేటు 7.5%. నెక్స్ట్ టాపిక్, సో కెనరా బ్యాంకు సరికొత్త సేవలను అయితే ప్రారంభించడం జరిగింది. సో అవి ఏంటంటే ఒకసారి చూద్దాం. సో కెనరా బ్యాంక్ కెనరా హీల్ అనేటువంటి, సో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కెనరా హీల్ అనేది కెనరా బ్యాంక్ సంబంధించింది.
సో ఈ యొక్క యాప్ పేరుతో వినూత్నమైనటువంటి హెల్త్ ప్రోడక్ట్‌ను ప్రవేశపెట్టింది. సో ఇదొక హెల్త్ ప్రోడక్ట్ అనమాట. హీల్ అంటేనే మనకు అర్థమవుతుంది కదా! అదొక స్వస్థతకు సంబంధించింది. అంటే హెల్త్‌కి సంబంధించిందనమాట. ఆసుపత్రిలో చికిత్సలకు బీమా క్లెయిమ్ పూర్తిగా రాని సందర్భాల్లో ఈ యొక్క కెనరా హీల్ ద్వారా రుణ సాయం అందించనుంది. అండ్ మహిళల కోసం కెనరా ఏంజిల్ అనేటువంటి ఒక కొత్త పేరుతో కస్టమైజ్డ్ సేవింగ్ ఖాతాను ప్రవేశపెట్టింది. కెనరా ఏంజిల్ అనేటువంటి పేరుతో. అండ్ కెనరా ఎస్‌హెచ్‌జిఈ మనీ అనే దాని సదుపాయాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఎందుకంటే ఇది ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులకు ఆన్లైన్ ద్వారా తక్షణ రుణ సదుపాయానికి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సింగపూర్‌లో ఫోన్‌పే, యూపీఐ సేవలు. సో ఇటీవల కాలంలో చాలా దేశాల్లో ఈ యొక్క ఫోన్‌పే, యూపీఐ సేవలు, అలాగే మన ఎన్‌పీఐ, సో ఎన్‌పీసీఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒప్పందం చేసుకుంటున్నారు. సో సింగపూర్‌లో ఫోన్‌పే, యూపీఐ సేవలు ప్రారంభం కావడం జరిగింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా సింగపూర్‌లో తమ ఖాతాదారులు చెల్లింపులు చేయొచ్చని ఫోన్‌పే వెల్లడించింది. సో ఈ మేరకు సింగపూర్ టూరిజం బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో దేశీయంగా తొలి వాణిజ్య చమురు నిల్వ కేంద్రం ఇంపార్టెంట్ చూడండి. దేశీయంగా తొలి వాణిజ్య చమురు ఇంపార్టెంట్ ఇది. చమురు దిగుమతి వినియోగపరంగా ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నటువంటి భారత్ తన మొట్టమొదటి వాణిజ్య చమురు వ్యూహాత్మక నిల్వ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచనలో ఉంది. సో దీనికి సంబంధించి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ముందస్తు జాగ్రత్త కోసం ఈ యొక్క నిల్వ కేంద్రాలను భారతదేశం ఏర్పాటు చేసుకుంటుంది. ఇందుకోసం ఐఎస్పిఆర్ఎల్ అనేటువంటి సంస్థను కూడా నెలకొల్పింది. సో ఐఎస్పిఆర్ఎల్ అంటే ఏంటంటే ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్. సో ఇది దేశంలో పెట్రోలియం నిల్వ కేంద్రాల యొక్క అభివృద్ధి నిర్వహణను ఈ యొక్క సంస్థ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ సంస్థ చూసుకుంటుంది. అండ్ దీన్ని ఈ యొక్క వాణిజ్య వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ కేంద్రాన్ని అభివృద్ధి చేసే యోచనలో కూడా ఉందన్నమాట. అండ్ కర్ణాటకలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే కర్ణాటకలోని పాడూరు వద్ద 2.5 మిలియన్ టన్నుల చమురు నిల్వ సామర్థ్యం ఉన్న భూగర్భ నిల్వ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఎంత అంట 5,514 కోట్ల వ్యయంతో. ఇంపార్టెంట్. సో ఇది దేశంలో తొలి వాణిజ్య చమురు కేంద్రం కాబట్టి అడుగుతారు. ఎక్కడంటే కర్ణాటకలో ఏర్పాటు చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన సమీక్ష. సో ఇది వచ్చేసి 2024 ఏప్రిల్ నెలలో జరిగింది ఈ యొక్క సమావేశం. పరపతి సో మానిటరీ పాలసింగ్ కమిటీ అంటారు ఎంపీసీ. సో ఈ యొక్క 2024 ఏప్రిల్ 5న అయితే ఈ యొక్క విషయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. సో ఇందులో ఈ యొక్క ఆర్బీఐ ఎంపీసీలో 6 మంది సభ్యులు ఉంటారు. సో ఇందులో ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటును 7% అంచనా వేయడం జరిగింది. సో 7%. ఇది వచ్చేసి 2024 ఏప్రిల్ నెలలో అంచనా ప్రకారం ఇది. అండ్ రెపో రేటును వరుసగా 7వసారి 6.5%గా కొనసాగించారు ఏప్రిల్ నెలలో కూడా. అండ్ రివర్స్ రెపో రేట్ వచ్చేసి 3.35% ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క ఎంపీసీ అనేది మానిటరీ పాలసింగ్ కమిటీ. సో ఇక్కడ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ వచ్చేసి 6.25%. అండ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ వచ్చేసి 6.75%. అండ్ బ్యాంక్ రేట్ వచ్చేసి 6.75% ఉంటుంది. అండ్ క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చేసి 4.50 ఉంటుంది. అండ్ రీటైల్ ద్రవ్యోల్బణం వచ్చేసి 4.5% ఉంటుంది. అండ్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో వచ్చేసి 18% ఉంటుంది. సో ముఖ్యంగా మీరు రివర్స్ రెపో రేటు, అలాగే రెపో రేటు, అలాగే ఏ సంవత్సరానికి ఎంత అంచనా వేసిందనేవి ఇంపార్టెంట్ మీకు. ముఖ్యంగా ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీలో ప్రతి ఒక్క నెలలు ఏ నెలలో ఈ యొక్క అంశాలను వెల్లడించారు అనే అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క నెల గురించే మీరు అడుగుతారు. సో మీకు అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ 2024 ఏప్రిల్ నెలలో మానిటరీ పాలసీ కమిటీ ప్రకారము 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత అంచనా వేశారంటే 7%. ఓకే. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఫెడరల్ బ్యాంకు ఫ్లాష్ పే అనేటువంటి దాన్ని ప్రారంభించింది ఫెడరల్ బ్యాంకు. సో ఏంటనేది ఒకసారి చూస్తే కాంటాక్ట్స్ లెస్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఫ్లాష్ ప్లే అనేటువంటి స్మార్ట్ కీ చైన్ను ఎవరు ప్రారంభించారంటే ఫెడరల్ బ్యాంక్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. అండ్ దీనికోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో జత కట్టిందనమాట ఈ యొక్క ఫెడరల్ బ్యాంక్ అనేది. అండ్ నెక్స్ట్ ఇరడాయి సంస్థ 3 బీమా సంస్థలను డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్గా ప్రకటించడం జరిగింది. సో ఏంటి ఆ 3 ఇంపార్టెంట్ బీమా సంస్థలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,
అండ్ న్యూ ఇండియా అజ్యూరెన్స్ కో లిమిటెడ్. ఈ మూడింటిని కూడా ఈ యొక్క ఇర్డాయి అనేటువంటి సంస్థ 3 బీమా సంస్థలను ఏం చేసిందంటే డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్‌గా ప్రకటించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. ఇవి మీకు 2024 ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.